ఇటీవల ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీకెండ్ కామెంట్లో వైసీపీ నాయకులను ఉద్దేశించి ఆయన ఒక రకమైనటువంటి సెటైర్ అయితే వాడారు. అంటే వైసీపీ నాయకుల బుర్రలో గుజ్జు ఉండదు, వాళ్ళకి సొంతగా ఆలోచన ఉండదు. జగన్మోహన్ రెడ్డి కూర్చో అంటే కూర్చుంటారు, నుంచో అంటే నుంచుంటారు, దూకంటే దూకుతారు. సో అలాంటి వ్యక్తులు వైసీపీలో ఉన్నారు అని చెప్పడం కోసం ఆయన ఒక సామెత లాంటి దీన్ని వాడారు. ఏంటది? ఒకవేళ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కాదు అంటే వాళ్ళని చెల్లెళ్ళుగా భావించి పెళ్లిళ్ళు చేయడానికి కూడా వెనకాడరని చెప్పి ఒక పదాన్ని వాడారు. అందులో బూత్ అయితే ఏమీ లేదు, కానీ భార్యలను చెల్లెళ్ళుగా ఆయన పోల్చడం జరిగింది. దీన్ని పట్టుకుని వైసీపీ ఎంత రాద్ధాంతం చేసిందో మనందరికీ తెలుసు. ఏబిఎన్ ఆఫీస్ ముందు కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మావిగన్ డైవర్షన్కి వాళ్ళకి ఒక మంచి ఛాన్స్ దొరికింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి మావిగన్ ట్రోల్స్ చూసిన తర్వాత వైసీపీ నేతలే ఉలిక్కి పడ్డారు. గతంలో ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి కరోనాకి బ్లీచింగ్ అన్నప్పుడును, అలాగే బైక్కి టోలు కట్టాలన్న సందర్భంలోనే ఈ స్థాయిలో ట్రోల్ అయ్యాడు. అంతకు మించినటువంటి ట్రోల్స్ మొన్న మావిగన్ మీద రావడంతో బేసిక్గా ఏంటంటే ఇది ఒక రాష్ట్ర రాజధానికి సంబంధించిన అంశం కావడంతో మరింత ఎక్కువ ట్రోల్స్ వచ్చేసాయి. న్యూట్రల్స్ కూడా దీని అంటే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించాలనే ఉద్దేశం లేకపోయినా వాళ్ళకి అది ఒక ట్రోల్ లాగా అనిపించి న్యూట్రల్స్ కూడా దీన్ని ట్రోల్ చేయడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా డ్యామేజ్ చేసింది. దీన్ని డైవర్షన్ కోసం ఏం చేశారు? ఏబిఎన్ రాధాకృష్ణ మీద పడటమే కాదు, వాస్తవానికి నిజంగా జగన్మోహన్ రెడ్డి కన్నా నన్ను తిట్టారనో లేదా మా నేతల ఇళ్లలో ఆడవాళ్ళను కించపరిచారనో భావిస్తే వాళ్ళు లీగల్గా యాక్షన్ తీసుకోవచ్చు. దానికి వైసీపీకి ఆ రైట్స్ ఉంది. కోర్టులో కేసు వేయచ్చు, రాధాకృష్ణకి లీగల్ నోటీస్ ఇచ్చి సమాధానం చెప్పనొచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఎంచుకోకుండా దాడిని ఎంచుకున్నారు. ఎందుకు ఎంచుకున్నారు అంటే డైవర్షన్ కోసం. లీగల్ నోటీస్ ఇస్తే పెద్ద ఇష్యూగా ఉండదు, దానికి ఏబిఎన్ ఛానల్ తరపు నుంచి సమాధానం చెప్తారు, అది ప్రజల్లోకి వెళ్ళదు. కాబట్టి ఏం చేయాలి? ఏబిఎన్ ఆఫీస్ ముందుకెళ్ళి ధర్నాలో, రస్తరోకోలో లేదా దాడికో ప్రయత్నం చేస్తే అది న్యూస్ అవుద్ది. సాక్షిలో కానీ లేకపోతే వైసీపీ సోషల్ మీడియాకి కానీ న్యూస్ అవుద్ది. దీంతో ఇతర విషయాలు, ముఖ్యంగా మావిగన్ ఇష్యూని డైవర్ట్ చేయొచ్చు అని చెప్పి ఒక ప్రీ ప్లాన్ వేశారు. అయితే రాధాకృష్ణని కెలికి తన్నించుకోవడం జగన్మోహన్ రెడ్డికి అలవాటే. బేసిక్గా రాధాకృష్ణ ఏంటంటే తన సిద్ధాంతాల ప్రకారం తాను వెళ్ళిపోతుంటాడు. అంటే ఒకళ్ళని ఇప్పుడు అందరూ అనుకుంటారు కూటమి ప్రభుత్వానికి ఆయన అనుకూలం అనుకుంటారు, కానీ కూటమి ప్రభుత్వంలో తప్పులను కూడా ఆయన ఎత్తి చూపిస్తున్నాడు. రోజుకొక యాంటీ న్యూస్ ఏబిఎన్లోనే ఉంటుంది. చూడండి, కూటమి ప్రభుత్వంలో అది అధికారుల మీద కావచ్చు, నాయకుల మీద కావచ్చు, మినిస్టర్స్ మీద కూడా ఏబిఎన్లో ఆర్టికల్స్ రాశారు. ఈ మినిస్టర్ పనితీరు బాగాలేదు, ఈ మినిస్టర్ వ్యవహార శైలి ఇలాగుందని చెప్పి అనేక ఆర్టికల్స్ కూడా రాశారు. కానీ చంద్రబాబు గారు ఎప్పుడు దాన్ని మా మినిస్టర్ మీద నువ్వు ఆర్టికల్ రాస్తావా, లేకపోతే మా ప్రభుత్వంలో నువ్వు తప్పులు ఎత్తి చూపుతావా అని చెప్పి చంద్రబాబు గారు ఎప్పుడు పేపర్ల మీద గజ్జి పెంచుకోవాలి. అందులో వాస్తవం ఉందా లేదా పరిశీలించుకున్నారు, నిజమైతే సరిదిద్దుకున్నారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా చేయాల్సింది అదే. విమర్శించిన ప్రతి ఒక్కరిని తొక్కుకుంటూ వెళ్ళిపోతారంటే ప్రజాస్వామ్యంలో కుదరదు. అందులో ఒకవేళ తప్పు లేదనుకో అది వేరే విషయం, తప్పు ఉందనుకో సరిదిద్దుకోవాలి, అది పార్టీకి మంచిది. జగన్ గత 5 ఏళ్లలో ఏబిఎన్ విమర్శిస్తే ఏం చేశాడు? శత్రువుగా భావించాడు. ఏబిఎన్ ప్రచారాలు ఏపీలో నిలిపివేసే ప్రయత్నం చేశాడు ఆయన. ఫలితం ఏమైంది? ప్రజలు ఆమెను ఊరుకున్నారా? మొన్న ఎన్నికల్లో తీర్పు చెప్పారు. అయితే ఏబిఎన్ రాధాకృష్ణన్ ఎప్పుడైతే రెచ్చగొట్టారో ఆయన మళ్ళీ వీకెండ్ కామెంట్లో నెక్స్ట్ వీక్లో కొన్ని సంచలన ఆరోపణలు కూడా చేశాడు. ఇప్పుడు ఆ ఆరోపణలే కొంత వైరల్గా మారాయి. ఎప్పుడు రాధాకృష్ణ ఏ బాంబు బోలుస్తాడో తెలియక వైసీపీ నేతలు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. ఏంటి ఆ బాంబు అంటే, గత 25 ఏళ్ల క్రితం రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో జరిగినటువంటి ఒక ఘటన నాకు తెలిసి నేను దిగ్భ్రాంతికరమైనటువంటి ఘటన అది. నేనే షాకుకు గురయ్యాను. బాహ్య ప్రపంచానికి తెలిస్తే ప్రజలందరూ మరింత షాకుకు గురయ్యేటువంటి ఘటన అదని చెప్పి చెప్పడంతో పాటు ఆ ఘటన గురించి తెలిసిన నాకు వివేకానంద రెడ్డి హత్య అనేది చాలా చిన్నదిగా అనిపించింది, నాకేం పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు అని మాట్లాడా. అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వంతో పోలిస్తే వివేకానంద రెడ్డి హత్య కూడా నాకు పెద్దగా ఏమీ అనిపించలేదు. అంటే అంతకంటే దారుణమైనటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిదని ఇక్కడ రాధాకృష్ణ చెప్పగానే చెప్పాడు. దాంతోపాటు ఇంకోటి కూడా చెప్పాడు. రాజారెడ్డి పెంపకంలో పెరిగినటువంటి జగన్మోహన్ రెడ్డిని మొదటి నుంచి కూడా రాజారెడ్డికి వారసుడిగా చెప్పుకుంటారు. రాజారెడ్డి అంటే అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు ఈ టైపు. సో అలాంటి రాజారెడ్డిలు 100 మంది రాజారెడ్డిలు కలిస్తేనే జగన్మోహన్ రెడ్డి అని గతంలోనే జగన్మోహన్ రెడ్డికి ఒక బిరుదు ఉంది, అది నిజమేనని చెప్పి మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరూపించుకున్నాడని చెప్పడంతో పాటు పోలీసులనే వాళ్ళ స్టేషన్లో కొట్టినటువంటి చరిత్ర ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నన్ను
అధికారంలోకి వస్తే అదే పోలీసుల చేత కొట్టిస్తానంటున్నాడని చెప్పి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన, అంటే పోలీసుల మీద దాడి చేశారనేది ఇప్పుడు కాదు, గతంలో చాలా సోషల్ మీడియాలో కూడా వచ్చినాయి, చాలా మంది కూడా గతంలో చెప్పారు. రాజశేఖర్ రెడ్డి అప్పుడు ఏదో చేసి కాపాడాడు, స్టేషన్లోకి వెళ్ళి పోలీసులను కొడితే ఏదో కాళ్ళ వేళబడి బ్రతికులాడి కేసు కూడా అయ్యిందనేది అంటారు. ఇప్పటికీ రికార్డ్స్ ఉంటే తీస్తే మీరు అని చెప్పి ఏదో చెప్తారు, ఏదో స్టేషన్ పేర్లు కూడా చెప్తారు. సో ఆ ఇష్యూ గురించి కూడా చెప్పాడు. అలాగే ఇంకోటి కూడా చెప్పాడు, గతంలో రాజశేఖర్ రెడ్డి బ్రతుకున్న సమయంలో జగన్మోహన్ రెడ్డిని నువ్వు హైదరాబాద్లో ఉండొద్దు, నువ్వు బెంగళూరు ప్యాలెస్లోనే ఉండు, నువ్వు హైదరాబాద్ రావద్దు, ఎటువంటి కార్యక్రమాల్లోనూ నువ్వు జోక్యం చేసుకోవద్దని చెప్పి రాజశేఖర్ రెడ్డి అన్నాడట. సో ఎందుకు అనాల్సి వచ్చింది, జగన్మోహన్ రెడ్డిని సొంత తండ్రే నువ్వు హైదరాబాద్ రావద్దు అన్నాడంటే ఎలాంటి మనస్తత్వం ఉందో మీరు అర్థం చేసుకోండి అని చెప్పి అందులో చెప్పారు. ఇది వాస్తవం. ఇది ఎలా తెలిసిందంటే రోసయ్య బ్రతుకున్న సమయంలో ఆయన చెప్పాడు, ఆ విజయం కూడా నా దగ్గర కొన్నిసార్లు బాధపడింది, రాజశేఖర్ రెడ్డి ఏమో జగన్మోహన్ రెడ్డిని రావద్దు బెంగళూరులోనే ఉండంటాడు, జగన్మోహన్ రెడ్డి ఏమో బెంగళూరులో ఉండడు హైదరాబాద్లో ఉంటాడని చెప్పి కొంచెం బాధపడిందని చెప్పి స్వయంగా రోసయ్య చెప్పాడు. వాళ్ళ అప్పట్లో రాజశేఖర్ రెడ్డితో బాగా సంబంధం ఉన్నటువంటి వ్యక్తి. సో ఇది అబద్ధం అయితే కాదు. ఇకపోతే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఒక 25 ఏళ్ల క్రితం ఒక దిగ్భ్రాంతికర ఘటన అనేది ఏంటంటే, ఇప్పుడు రకరకాల సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. సరే అది ఎంత నిజం ఎంత అబద్ధం అనేది మనకు తెలియదు అనుకోండి. గతంలో రాజశేఖర్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి చేయి చేసుకున్నాడని, లేకపోతే రాజశేఖర్ రెడ్డి మెడబెట్టి జగన్మోహన్ రెడ్డిని బయటికి గెంటేసిన ఘటన అని, ఇలా ఏదో రకరకాల ఎవరి స్టోరీ వాళ్ళు వెళ్తున్నారు. కానీ బట్ మొత్తానికి ఏదో ఒక విషయం అయితే, అంటే బాహ్య ప్రపంచానికి చాలా మందికి తెలియని ఒక విషయం అయితే ఉంది అని చెప్పి ఒప్పుకుంటారు, చాలామంది ఒప్పుకుంటారు. అది అప్పట్లో రాజశేఖర్ రెడ్డికి బాగా సన్నిహితంగా ఉన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి పెద్దగా తెలియదు. అలాంటి వాళ్ళు ఇప్పుడు చాలామంది రాజకీయాల్లో లేరు, కొంతమంది అలా ఈ భూమి మీద లేరు అని చెప్పి చెప్తూ ఉంటారు. సో సరే అది ఏ విషయం అనేది రాధాకృష్ణ ఏదో సమయంలో బయట పెడతాడు అనుకోండి. ఇకపోతే వివేకానందరెడ్డిని కూడా వివేకానందరెడ్డి సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెడితే రాజశేఖర్ రెడ్డి గత్యంతరం లేక వివేకానందరెడ్డితో అప్పట్లో తన ఎంపీ పదవికి రాజీనామా చేయించారనేది ఒక ప్రచారం. అది కూడా ఒక రకంగా వివేకానందరెడ్డి మీద చేయి చేసుకున్నంత పని చేశాడు జగన్మోహన్ రెడ్డి అని, లేదా బెదిరించాడనో మొత్తానికి నడుస్తుంది. కడపకి చెందినటువంటి కొంతమంది నేతలు చెప్తూ ఉంటారు దీన్ని అప్పుడప్పుడు. సో ఆ టైంలో వివేకానందరెడ్డి కొంత మనస్తాపం చెంది రాజశేఖర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నేను తప్పుకుంటానని చెప్పి తప్పుకున్నారని, తర్వాత సోనియా గాంధీ ఎందుకు రాజీనామా చేశారని ఆరా తీయగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయం తెలుస్తూ ఉంటూ రాజశేఖర్ రెడ్డిని ఢిల్లీ పిలిపించి మరి సోనియా గాంధీ వార్నింగ్ ఇచ్చిందని, నీ కొడుకుని కంట్రోల్లో పెట్టుకో, రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి వాటిలో ఏళ్లు పెడితే మాత్రం సహించేది లేదని చెప్పి సోనియా గాంధీ అప్పట్లో రాజశేఖర్ రెడ్డికి వార్నింగ్ ఇస్తే, సోనియా గాంధీకి తన జగన్మోహన్ రెడ్డి తరపున రాజశేఖర్ రెడ్డికి క్షమాపణ చెప్పి అప్పుడు బయటకు వచ్చాడని కూడా ఒక వార్త ఉంది. ఇది కూడా వాస్తవమే, ఎందుకంటే వివేకానందరెడ్డి రాజీనామా వెనక జగన్మోహన్ రెడ్డి బలవంతం ఉందనేది వాస్తవం. అది సోనియా గాంధీకి తెలిసి రాజశేఖర్ రెడ్డినే ఢిల్లీ పిలిచి వార్నింగ్ ఇచ్చిందట, నీ కొడుకుని కంట్రోల్లో పెట్టుకో, రాజకీయాల్లో ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పి ఒక వార్నింగ్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదో తెలుసా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఫేవర్ నడుస్తుంది, రాజశేఖర్ రెడ్డి తనయుడిగా జగన్మోహన్ రెడ్డికి ఇస్తే రాష్ట్రంలో వాళ్ళకి మరింత బలపడే ఛాన్స్ ఉంటుందని తెలిసి కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదంటే, జగన్మోహన్ రెడ్డి చరిత్ర ముందే సోనియా గాంధీకి తెలుసు. ఈ వివేకానందరెడ్డి ఘటనలో కావచ్చు వీటిల్లో కావచ్చు సోనియా గాంధీకి తెలుసు కాబట్టే ఇవ్వలేదు. సో ఇవన్నీ చాలామంది మాట్లాడే, ఇప్పుడు కొత్తగా రాధాకృష్ణ ఏదో చెప్తానన్నాడని కాదు, కానీ ఇవన్నీ బహిరంగ సత్యమే. చాలామంది మీడియాతో మాట్లాడుతూ అనేక సందర్భాల్లో సీనియర్ నేతలు చెప్పినటువంటి విషయాలే ఇవి. రాజశేఖర్ రెడ్డిని సోనియా గాంధీ వారించింది, బెదిరించి సోనియా గాంధీ వార్నింగ్ ఇచ్చి కొడుకుని కంట్రోల్లో పెట్టుకోమని చెప్పింది అన్నమాట కూడా గతంలో చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో తిరిగినటువంటి వార్తే. సో ఇవన్నీ బయట పెట్టడంతో పాటు ఇక మహిళల గురించి అన్నారు కాబట్టి వాళ్ళు మహిళలను ఏ విధంగా కించపరిచారనేది కూడా రాధాకృష్ణ క్లియర్గా రాశాడు. అమరావతి రైతులను వేసులుగా పోల్చడం కావచ్చు, సొంత తల్లి చెల్లి మీద అత్యంత నీచంగా కథనాలు రాయించడం కావచ్చు, షర్మిల మీద వర్రా రవీంద్ర రాసిన రాతలు అత్యంత దారుణమైనవి. అసలు షర్మిల రాజశేఖర్ రెడ్డి కూతురు కాదు, ఎవరికి పుట్టిందో విజయమ్మని అడగండి అని చెప్పి ఒక మాట అంటే అది ఎంత దారుణమైనటువంటి పదం. అప్పుడు జగన్ సీఎంగా ఉన్నాడు. మరి జగన్ సీఎంగా ఉన్నప్పుడు షర్మిల మీద లేకపోతే విజయమ్మ మీద అంత పెద్ద నింద వేస్తే, తన తండ్రి మీద అంత పెద్ద నింద వేసినప్పుడు ఎవడైనా సరే ముందు ఏం చేయాలో బొక్కలు ఎరగొట్టాలి. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కాపాడుకుంటూ వచ్చాడు. సునీత కానీ షర్మిల కానీ ఏం చెప్తారు, నా మీద జరుగుతున్నటువంటి ఈ దాడిలో బ్యాక్గ్రౌండ్లో వైఎస్ భారతీయ సోషల్ మీడియాలో నడిపిస్తుందనే అనుమానం ఉందన్నట్టుగానే వాళ్ళు గతంలో మాట్లాడారు. సో ఏది ఏమైనా మొత్తంగా ఏబిఎన్ రాధాకృష్ణను కెలికి తన్నించుకోవటం వల్ల ఇప్పుడు ఆయన మరిన్ని విషయాలు
బాహ్య ప్రపంచం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇంకోటి కూడా చెప్పాడు, నేను రాజశేఖర్ రెడ్డితోనూ తలపడ్డాను, కేసీఆర్తోనూ తలపడ్డాను, 2 రాష్ట్రాల్లో వీరిద్దరూ అధికారంలో ఉన్నప్పుడు కూడా తలెగరేసుకుని కాలరెగరేసుకుని బ్రతికాను తప్ప ఎవరి దగ్గర చేయి జాచి బ్రతకలేదు, ఎవరికి లొంగి బ్రతకలేదని చెప్పి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. అది వాస్తవం, ఎందుకంటే రాధాకృష్ణ ఎవరికి భయపడే టైపు కాదు. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో కూడా అటు జగన్ ఇటు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా రాధాకృష్ణ వెంట్రుకు కూడా బీకలేని పరిస్థితి. సో ఏది ఏమైనా మొత్తంగా ఈ ఏబిఎన్ వీకెండ్ కామెంట్లో ఈసారి రాధాకృష్ణ కొన్ని సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. ఏది ఏమైనా మొత్తంగా రాధాకృష్ణను కెలికి తన్నించుకుని మరిన్ని వాస్తవాలు బాహ్య ప్రపంచం ముందుకు తెచ్చారనేది ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలోనే మాట్లాడుకుంటున్నటువంటి మాటలు.